హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మౌనంగా జరిగే విధి మార్పు. నిజంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇలా జరగబోతున్నట్లు పండితులు తెలియజేస్తున్న అంశం ఇది. ఇది సత్యం. ఈరోజు ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇక వీడియోలోకి అయితే వచ్చేద్దాం. జై సంతోషి మాత. సంతోషి మాత అంటే మీకు ఇష్టం ఉంటే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేసేయండి. ఇది యాదృచ్ఛికం కాదు. వీడియో మీ కంటపడటం ఆ తల్లి మీ జీవితంలోకి ఏదో ఇవ్వాలనే సంకేతం ఇస్తున్నారు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణమైన రాశి ఫలాలు కాదు. ఈ రాశి వారి జీవితంలో జరుగుతున్న అంతర్గత యుద్ధం గురించి, మీరు బయటికి నవ్వుతున్న లోపల మోస్తున్న భారాల గురించి, ఎవరికీ చెప్పుకోలేని నిశ్శబ్ద బాధల గురించి. తేదీ ఈ లెక్క గుర్తుపెట్టుకోండి. మీరు ఈ రోజున ఖచ్చితంగా ఇదే రోజున మీరు మీ జీవితంలో ఒక గీతలాగా, ఈ గీతకు ముందు మీరు ఒకరు, గీత తర్వాత ఒకరు. మీరు ఇప్పటి వరకు చాలా భరించారు. నమ్మిన వాళ్ళు అర్థం చేసుకోకపోవడం, మీ మంచితనాన్ని బలహీనంగా తీసుకోవడం, మీ ప్రయత్నాలను చిన్నచూపు చూడటం, ఎంత ఇచ్చినా సరే ఖాళీ చేతులతో మిగలడం. చాలాసార్లు మీరు ఇలా అనుకుని ఉంటారు, నేను తప్పు చేశానా, నాకే ఎందుకు ఇన్ని పరీక్షలు, నా జీవితం ఎప్పుడైనా మారుతుందా? ఈ యొక్క ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం చెప్పే ఒకరోజు. ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతి విషయం ఒకరి అభిప్రాయం కాదు. ఇది అనేక అనుభవజ్ఞులైన జ్యోతిష నిపుణుల పరిశీలన, కాలచక్రం చూపుతున్నటువంటి సంకేతాల సమాహారం. ఇది భయపెట్టడానికి చేసిన జ్యోతిష్యం కాదు, మోసం చేయడానికి చెప్పే మాటలు అంతకన్నా కూడా కాదు. నిజాన్ని నేరుగా చెప్పే హెచ్చరిక. మీ జీవితంలో ఏ బంధం ముగియాలి, ఏ అవకాశం రావాలి, ఏ నిర్ణయం తీసుకుంటే నష్టం, ఏ దారి మీకు శాంతిని ఇస్తుంది, ఈ రోజున ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఒక విన్నపం అండి, వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు ఆ తల్లి పంపిన నిజమైన సందేశం అర్థమవుతుంది. అలాగే వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఈ సమయంలో ఈ మాటలు వినడానికి కారణం ఏంటంటే, ఈ రాశివారు ఈ దశలో ఉన్నారంటే ఇది సాధారణమైన కాలం కాదు. గత కొంతకాలంగా మీ మనసులో ఒక ప్రశ్న తిరుగుతూనే ఉంది. మేము సరైన దారిలోనే ఉన్నామా అనే సందేహం. మీరు చేస్తున్న ప్రయత్నాలకి మీకు తగిన ప్రతిఫలం రావటం లేదు అనే భావన. కానీ ఇది మీ తప్పు కాదు. మీరు కాలచక్రం మారే ముందు వచ్చే అంతర్గత సంకేతం. ఈ సమయంలో మీకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితి మీ జీవితాన్ని కూడా ఒక కొత్త దిశకు తీసుకువెళ్లే ముందు ఏర్పడే ఒక ఒత్తిడి మాత్రమే. మీరు వినబోయే ఈ మాటలు మీకు ధైర్యాన్ని ఇవ్వడానికి కాదు, నిజాన్ని చూపించడానికి. గత కొద్ది మాసాలుగా మీపైన పెరిగిన మానసిక భారం. ఈ రాశివారు బయటికి చాలా బలంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం అలసట, నిరాశ, ఒంటరితనం పెరుగుతుంది. మీరు నమ్మిన వాళ్ళ నుంచి ఆశించిన మార్గం రాలేదు. కొన్ని మాటలు మిమ్మల్ని లోతుగా గాయపరిచాయని మీరు ఎవరికీ చెప్పుకోలేని బాధల్లోనే ఉన్నారు. రాత్రిళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే భయపడే ఆలోచనలు ఉన్నాయి. ఇది బలహీనత కాదు, ఇది ఒక లోతైన భావోద్వేగానికి నిదర్శనం. ఈ బాధలు ఇప్పుడు మీకు ఒక మార్గదర్శిగా మారబోతున్నాయి. ఇప్పుడు ఈ రాశివారి స్వభావమే ఇందుకు గల మనస్థితికి కారణం. మీరు అందరినీ మంచి చేసుకోవాలని ప్రయత్నిస్తారు, కానీ ఎదుటివారి పరిస్థితిని మీ మనసులో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే చాలాసార్లు మీ అవసరాలు పక్కన పెడతారు. ఇది మీకు ఇప్పటి వరకు నష్టం చేసింది. మీరు ఎక్కువ ఇచ్చారు, తక్కువగా పొందారు. కానీ ఇప్పుడు కాలం మారుతుంది. మీరు ఇచ్చిన సహనం, మౌనం, త్యాగం అన్నీ కూడా తిరిగి మీకే శక్తిగా మారే దశకు చేరాయి. ఈ దశలోనే మీ స్వభావాన్ని తప్పు అనుకోవద్దు. ఇది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ రోజున మీ యొక్క జీవితంలో ఎంతో కీలకం. అంటే ఈ సమయంలో మీ జీవితంలో చిన్న సంఘటనలు కూడా పెద్ద ప్రభావం చూపిస్తాయి. ఒక మాట, ఒక ఆలోచన, ఒక నిర్ణయం
ఒక భవిష్యత్తు మీ దిశను మార్చుతుంది. మీరు ఇప్పటి వరకు వదిలేసినటువంటి అవకాశాలు, పట్టించుకోని సంకేతాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తాయి. ఇది మీకు పరీక్ష కాదు, స్పష్టత ఇచ్చే కాలం. ఇది మీకు ఏమి కోరుకుంటున్నారు, ఏమి అవసరం లేదు అన్నది మీకే అర్థమయ్యే సమయం. ఈ రోజున నిశ్శబ్దంగా గమనించడం చాలా ముఖ్యం. మీరు ఇప్పటి వరకు చేస్తున్నటువంటి ఒకే ఒక పెద్ద తప్పు మీ విలువను ఇతరుల స్పందనలతో కలవడం. ఎవరు గుర్తించారు, ఎవరు పట్టించుకోరు అనే ఆలోచనలను మీరు మీ శక్తిని కోల్పోతున్నారు. ఇది ఇకపైన మారాలి. మీరు ఎవరో ఇతరులు నిర్ణయించాల్సిన అవసరం లేదు. ఈ దశలోనే మీరు మీ మీద నమ్మకాన్ని పెట్టుకోవాలి. మీ మనసు చెప్పేదాన్నే వినాలి. మీరు బయట శబ్దాలు తగ్గించుకోవాలి. మీరు ఇలా చేసిన క్షణం నుంచే మీ జీవితంలో మార్పు మొదలవుతుంది. ఇది నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ జరుగుతుంది. మీ జీవితంలోని దూరం అవుతున్నటువంటి వ్యక్తులు అసలు అర్థం. ఈ రాశివారు ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించాల్సిన దశలో ఉన్నారు. మీ జీవితంలో కొంతమంది వ్యక్తులు మీకు దూరం అవుతున్నారు. ఇది మీకు బాధగా అనిపించవచ్చు, కానీ ఇది మీకు శాపం కాదు, శుద్ధి ప్రక్రియ. మీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్న బంధాలు సహజంగానే విడిపోతాయి. ఎంత ప్రయత్నం చేసినా నిలవని సంబంధాలు ఇకపైన మీ జీవితంలో ఉండకూడదని చెప్పే సంకేతం ఇది. ఈ విడిపోవడం మీకు తాత్కాలికంగా ఖాళీని కలిగించిన ఆ ఖాళీనే రేపటి కొత్త ఆశలకు స్థలం కల్పిస్తుంది. ప్రతి ధనం విషయంలో కనిపించబోయే నిశ్శబ్ద మార్పులు ఈ దశలోనే. పెద్ద లాభాలు ఒక్కసారిగా కనిపించకపోవచ్చు, కానీ లోపల నుంచి మార్పు మొదలవుతుంది. మీరు చేసిన కృషి ఎవరికీ కూడా తెలియకపోయినా కాలం అన్నింటికీ కూడా నమోదు చేస్తుంది. ఆలస్యమైనా సరే న్యాయం తప్పదు. ఉద్యోగం, వ్యాపారం లేదా ఆర్థిక విషయాల్లో చిన్న అవకాశాలు వస్తాయి. అవి చిన్నవిగా కనిపించిన భవిష్యత్తులో పెద్ద మార్పులకు దారితీస్తాయి. ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ ముందుకు వెళ్ళటమే. కుటుంబంలోని మీ పాత్ర మారుతున్న సూచనలు. ఇప్పటి వరకు మీరు కుటుంబ బాధ్యతలను మౌనంగా మోసారు. ఎవరికీ తెలియకుండా ఎన్నో విషయాలను పరీక్ష భరించారు. ఇప్పుడు పరిస్థితి మారబోతుంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పే సూచనలు గౌరవింపబడతాయి. కొంతకాలంగా ఉన్న అపార్థాలు క్రమంగా తొలగిపోతాయి. అయితే మీరు కూడా స్పష్టంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. మౌనం అన్నీ పరీక్షిస్తుందని చెప్పి భావన వదలండి. నిజం చెప్పడం మొదట కష్టమనిపించినా చివరికి శాంతినిస్తుంది. మీ మనసులో పెరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక ఆకర్షణ. ఈ సమయంలో మీకు ఆధ్యాత్మిక విషయాలపైన ఆసక్తి పెరుగుతుంది. ఇది పారిపోవడం కాదు, లోపలికి ప్రయాణం. దేవుడు, విధి, కర్మ వంటి ఆలోచనలు మీలోనే పెరుగుతాయి. మీలోని అనుభవించిన ప్రతి వారికి అర్థం కనిపించడం మొదలవుతుంది. ఇది మీ మనసుకు ఒక శాంతినిస్తుంది. ప్రార్థన, ధ్యానం లేదా నిశ్శబ్దంగా ఉండటం వల్ల లోతైన బలం పొందుతారు. ఈ బలమే రాబోయే మార్పులను స్వీకరించేందుకు మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. ఒక ముఖ్యమైన నిర్ణయం ముందు వచ్చే సంకేతాలను ఈ రోజున మీరు కీలక నిర్ణయంగా తీసుకునే పరిస్థితి వస్తుంది. అది సంబంధం కావచ్చు, పని కావచ్చు, మీ వ్యక్తిగత జీవితం కావచ్చు. ఈ నిర్ణయం తీసుకునే ముందు కొన్ని సంకేతాలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. పునరావృతమయ్యే ఆలోచనలు, ఒకే విషయం గురించి పదే పదే వినిపించడం, ఇవన్నీ కూడా యాదృచ్ఛికం కాదు. ఇవి మీకు మార్గం చూపే సూచనలు. ఈ సమయంలో భయంతో కాదు, అవగాహనతో నిర్ణయం తీసుకుంటే మీ భవిష్యత్తు దిశ పూర్తిగా మారిపోతుంది. మీలోని దాగి ఉన్న నిజమైన శక్తి బయటపడే దశ. ఈ రాశివారు ఇప్పటి వరకు తమలో ఉన్న శక్తిని పూర్తిగా గుర్తించలేదు. ఇతరుల అవసరాల కోసం, ఈ పరిస్థితుల కోసం మీరు మీ సామర్థ్యాన్ని తగ్గించుకొని జీవించారు. ఇప్పుడు ఆ దశ ముగియబోతుంది. మీరు ఎదుర్కొన్న ప్రతి అవమానం, ప్రతి విప్లవం మిమ్మల్ని బలంగా తయారు చేస్తుంది.
ఈ సమయంలోనే మీరు మీ మీద నమ్మకం పెంచుకుంటే ఇతరులు మిమ్మల్ని ప్రభావితం చేయలేరు. మీ ఆలోచనలు స్పష్టంగా మారుతాయి. మీరు ఏమి చేయగలరో మీకే ఆశ్చర్యం కలిగించే స్థాయికి ఎదుగుతారు. గతంలో చేసిన ఒక తప్పు ఇప్పుడు గుణపాఠంగా మారటం మొదలవుతుంది. గతంలో తీసుకున్న ఒక నిర్ణయం గురించి మీరు ఎప్పటి వరకు కూడా బాధతో వెక్కిళ్ళు పెడుతూనే ఉన్నారు. ఆ సమయంలోనే మీరు చేసింది తప్పు అని చెప్పి అనిపించవచ్చు. కానీ ఇప్పుడు ఆ అనుభవమే మీకు మార్గదర్శకంగా మారుతుంది. మళ్ళీ అదే తప్పు చేయకుండా మళ్ళీ చేయకుండా ఉండేందుకు జీవితం మీకు మరొక అవకాశాన్ని ఇస్తుంది. ఈసారి మీరు భావోద్వేగంతో కాదు, అనుభవాలతో నిర్ణయాలు తీసుకుంటారు. ఇది మీ జీవితాన్ని సురక్షిత దిశలోనే నడిపిస్తుంది. గతం మిమ్మల్ని కట్టిపడేయడానికి కాదు, మేలుకొల్పడానికి వచ్చిందని చెప్పి అర్థమవుతుంది. సంబంధంలో స్పష్టత రావాల్సిన కీలక సమయం ఇప్పుడు. మీ సంబంధాల్లోని అస్పష్టత తొలగిపోతుంది. ఎవరు నిజంగా మీతోనే ఉన్నారు, ఎవరు మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇది బాధ కలిగించిన అవసరమైన నిజం. మీరు ఇకపైన అర్థం కాని బంధాలను లాగుతూ ఉంటారు. మీ మనసుకు గౌరవం ఇచ్చే సంబంధాలకే ప్రాధాన్యత ఇస్తారు. ఈ మార్పు వల్ల మొదట ఒంటరితనం అనిపించవచ్చు, కానీ అదే ఒంటరితనం మిమ్మల్ని తిరిగి మీతోనే మీరు కలిసేలాగా చేస్తుంది. భవిష్యత్తుపై భయం తగ్గి ధైర్యం పెరగటం. ఇప్పటి వరకు రేపటి గురించి ఆలోచన, ఏమవుతుందో తెలియని పరిస్థితి మిమ్మల్ని లోపల నుంచి కుదిపేసింది. కానీ ఇప్పుడు ఆ భయం క్రమంగా తగ్గుతుంది. మీ జీవితంలో జరిగిన సంఘటనలు మీకు ఒక బోధన ఇచ్చాయి. మీరు ఏ పరిస్థితులైనా సరే ఎదుర్కోగలిగే నమ్మకం పెరుగుతుంది. సమస్యలు వస్తాయి, కానీ అవి మిమ్మల్ని కదిలించలేవు. రాబోయే రోజుల్లో కూడా మీరు పెద్ద బలంగా మారుతారు. మహాదేవుడి పైన విశ్వాసం పెరుగుతున్న సూచనలు. ఈ సమయంలో మీరు దేవుణ్ణి అవసరానికి మాత్రమే కాదు, భావంతో గుర్తు చేస్తారు. ప్రార్థన మీకు ఒక అలవాటు కాదు, ఒక అనుభూతిగా మారుతుంది. మీరు అడగకపోయినా అవసరమైన దాన్ని మహాదేవుడు మీకు అందిస్తాడని చెప్పి అనిపిస్తుంది. ఇది మీ మనసుకు లోతైన శాంతినిస్తుంది. జీవితంలోని అన్నీ మీ చేతుల్లో లేవని చెప్పి అంగీకారం మిమ్మల్ని తేలిగ్గా మారుస్తుంది. ఆ విశ్వాసంతో మీరు ముందుకు అడుగులు వేస్తే మార్గం స్వయంగా తెరుచుకుంటుంది. ఒక నిర్ణయం మీ జీవిత దిశను మార్చే శిక్షణ. ఈ రాశివారు ఇప్పుడు ఒక కీలక మలుపు వద్ద నిలబడి ఉన్నారు. ఈ దశలోనే తీసుకునే ఒక నిర్ణయం రాబోయే సంవత్సరాలపైన ప్రభావం చూపిస్తుంది. అది పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ లోతైన మార్పుకు బీజం వేస్తుంది. మీ మనసులో ఎప్పటి నుంచో తిరుగుతున్నటువంటి ఆలోచన ఇప్పుడు స్పష్టంగా మారుతుంది. భయం మిమ్మల్ని వెనక్కి లాగుతున్న అంతరాత్మ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అంతరాత్మ స్వరం వినగలిగితే మీరు తప్పుదారి పట్టరు. ఈ నిర్ణయం తర్వాత మీ జీవితంలోనే స్థిరత్వం నెమ్మదిగా పెరుగుతుంది. మీ నిశ్శబ్దాన్ని గమనిస్తున్న అదృష్టం. మీరెప్పటి వరకు గొడవ చేయలేదు, అరవలేదు, ఎవరికీ కూడా మీ బాధ చెప్పుకోలేదు, కానీ మీ నిశ్శబ్దాన్ని కాలం గమనించింది. ఇప్పుడు అదే నిశ్శబ్దానికి విలువ వస్తుంది. మీరు మంచి పనులు చూపించిన సహనం ఒక్కొక్కటిగా భరించబోతున్నాయి. ఒక్కసారిగా అన్నీ మారబోతూ కావు. ప్రతిరోజు ఒక చిన్న మార్పు కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు ఈ మార్పే మీలోని చాలా ఆశల్ని నింపుతుంది. నిశ్శబ్దంగా ఉండటం బలహీనత కాదని, అది ఒక శక్తి అని మీరు ఈరోజు అర్థం చేసుకుంటారు. మీరు కోల్పోయిన దానికన్నా కూడా ఎక్కువగా పొందే సమయం ఈరోజే. గతంలోనే మీరు చాలా కోల్పోయారు. మనుషులు, అవకాశాలను, నమ్మకాల్ని. ఇంకా ఆ లోటు మీ హృదయంలోనే ఉంది. కానీ ఈ దశలోని జీవితంలో మీకు తిరిగి ఇవ్వటం మొదలు పెడుతుంది. అది మీరు ఊహించిన రూపంలో కాకపోవచ్చు, కానీ అవసరమైన రూపంలో ఉండదు. కొత్త అవకాశాలు, కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. అవన్నీ కూడా మీకు ఒక పాఠం నేర్పడానికి వచ్చేవి. కోల్పోయిన దానికన్నా మీరు పొందబోయేది లోతైన శాంతి, స్థిరమైన ఆశ, మీ సొంత విలువలు గుర్తించే అంతిమ దశ. ఈ రోజున మీకు చాలా స్పష్టంగా
అర్థమవుతుంది. మీరు మిమ్మల్ని ఇతరులతో పోల్చుకున్నారు. వారి విజయాలు చూసి మిమ్మల్ని తక్కువగా భావించుకున్నారు. మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడం చాలా ఘోర పాపం. మీలో ఉన్న అంతర్గత శక్తికి ఇక కళ్ళెం వేయొద్దు. ఇక ఆ దశ ముగుస్తుంది. మీరెవరో, మీలో ఉన్న శక్తి ఏంటో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఈరోజు ఇతరుల అంగీకారం అవసరం లేదంటూ కొన్ని నిర్ణయాలు తీసుకొని వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగా స్వలాభాన్ని పొందుతారు. ఈ ఆత్మగౌరవం మిమ్మల్ని లోపల నుంచి మీ నిరంతరం ఇక నిలబెడుతుంది. ఇకపై మీ నిర్ణయాలు ఇతరులపైన భయంతో కాదు, మీతో సొంత గౌరవంతో తీసుకుంటారు. మహాదేవుడి కృపతో కొత్త జీవితం మొదలయ్యే అవకాశం. ఈ ముగింపు ఒక ముగింపు కాదు, ఈ ప్రారంభం. మీరు అనుభవించిన ప్రతి బాధ, ప్రతి కన్నీరు వెనుకాల ఒక అర్థం ఉందని చెప్పి మీకు తెలుస్తుంది. మహాదేవుడు మిమ్మల్ని వదిలిపెట్టలేదు, కేవలం సిద్ధం చేశాడు. ఇప్పుడు మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఇది శాంతితో, స్థిరత్వంతో, నమ్మకంతో నిండిన అధ్యాయం. మీరు నమ్మకంతో అడుగులు ముందుకు వేస్తే మార్గం స్వయంగా తెరుచుకుంటుంది. ఈ మార్పు నెమ్మదిగా అయినా సరే మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే శక్తిని కలిగి ఉంటుంది. జై సంతోషిమాత. ఇంతవరకు ఈ వీడియోని చూసి ఉంటే ఒక విషయం మాత్రం మీ మనసులో గట్టిగా ఉంటుంది. ఇది సాధారణమైన రాశిఫలం కాదు. ఇది ఈ రాశివారి జీవితంలోని ముగింపు కానే కాదు, మీ మార్పుకు ముందు వచ్చే నిశ్శబ్దం. మీరు భరించిన ప్రతి బాధ, మౌనంగా చింతించిన ప్రతి కన్నీరు వెనకాల మహాదేవుడి లెక్క ఉంటుంది. మీరు ఒంటరిగా ఉన్నట్లు అనిపించిన ప్రతి క్షణంలో నిజానికి మీరు ఒంటరిగా లేరు, సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు మీరు ఇతరుల కోసం విలువ ఇచ్చారు, మీరు తక్కువగా పుచ్చుకున్నారు. ఇప్పటి వరకు నిశ్శబ్దంగా భరించారు, ఎవరు అడగలేదని చెప్పలేరు. కానీ ఇకపైన అలా కాదు. ఇప్పుడు మీ జీవితంలో స్పష్టత వస్తుంది. ఈరోజు మీతో ఎవరు ఉండాలో, ఎవరు వెళ్ళాలో, ఏ బంధం మిమ్మల్ని పైకి తెస్తుందో, ఏది లోతుకు లాగుతుందో అన్నీ మీ కళ్ళ ముందే స్పష్టంగా కనిపిస్తాయి. ఇది మహాదేవుడు చెప్పినటువంటి అంశం. ఒక విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాడు, మహాదేవుడు నిశ్శబ్దంగా భరించిన వారి పక్షానే నిలబడతాడు. వారి బలం ఒక రోజుల్లో అమాంతం బయటికి వస్తుంది. ఇకపైన ఈరోజే ఈ తిథి చాలా శుభతిథి. ఈ తిథి చాలా శుభతిథి. మీరు ఇకపై మీ విలువను తక్కువగా భావించరు. మీ మనసును అర్థం చేసుకొని వారిని పట్టుకొని ఉంటారు. భయంతో కాకుండా ధైర్యంతో నిర్ణయాలు తీసుకోండి. ఇది ఒక రాశిఫలం కాదు, ఇది ఒక హెచ్చరిక, ఇది ఒక మార్గదర్శనం. ఇది మహాదేవుడు మీకు ఇచ్చిన చిట్ట చివరి సంకేతం. ఈ మాటలు మీ మనసును తాకి ఉంటే, మీ జీవితానికి అర్థంలా అనిపిస్తే, ఇది మీకోసమే వచ్చిన సందేశం. ఇప్పుడు ఒక పని చేయండి. నిశ్శబ్దంగా కూర్చొని ఓం నమః శివాయ అని 11 సార్లు జపించండి. ఏమీ అడగొద్దు, ఏమీ కోరొద్దు, కేవలం నమ్మండి. ఎందుకంటే శివుడు మాటలతో కాదు, పరిస్థితులతో జీవితాన్ని మారుస్తాడు. మహాదేవుడు అంతా మంచే చేస్తాడు. ఈ రోజున ఒక పెద్ద తుఫాన్ లాంటి వార్త వినబోతున్నారు. జరిగేది తెలిస్తే సాగవుతారు. ఒంటరిగా వీడియో చూస్తే మీకే అంతా బాధపడుతుంది. జై సంతోషిమాత. ఈ రాశి వారికి ఫలితాలు, అలాగే మీ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున మీరు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం మీపైన ఎలా ఉండబోతుంది, మీ యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ సమయంలో గురువు ఈ రాశి వారికి భాగ్యస్థానంలో ముగిస్తున్నాడు. అందుకే ఇలాంటి ఫలితాలు కానవస్తున్నాయి. గురువు యొక్క భాగ్యస్థానం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి కూడా తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఈ సమయంలో ఈ యొక్క కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉంటుంది. గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి మానసిక వేదనలు తొలగిపోతాయి. అదేవిధంగా ఈ సమయంలో గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీరు చేసే ప్రతి పనిలో విజయం లభించబోతుంది. చేపట్టినటువంటి ప్రతి రంగంలో, ప్రతి పనిలో కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయి.
గురువు అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీ సంపద మరింత పెరగబోతుంది. ఈ సమయంలో మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇదే. అదృష్టం మీకు అనుకూలంగా అయితే ఉండబోతుంది. అయితే ఈ రోజున ఒక తుఫాన్ లాంటి వార్త అయితే ఈ రాశి జాతకులు వినబోతున్నారు. అదేవిధంగా గమనించుకోవలసిన ఒక విషయం ఏంటంటే, ఈ రోజున ఒక విషయంలో జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పడం కాదండి. ఈ ఒక్క విషయంలో మరింత జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో గ్రహాలన్నీ కూడా ఈ రాశి వారికి అనుకూలంగానే ఉన్నాయి. కానీ కొంతకాలంగా మీరు పడుతున్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది. ఇది మీరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. మాకు ఇలాంటి అదృష్టం లేదు, మేము ఎప్పుడూ కష్టాలే పడుతున్నాము, ఎప్పుడు బాధలే పడుతున్నాము అని చెప్పి మీరు అనుకోవచ్చు. కర్మ ఫలితం అనేది అనుభవించక తప్పదు. ఈ రాశి జాతకులు కొన్నిసార్లు ఎదుటివారికి సాయం చేస్తూ కూడా ఇబ్బందులు, విపత్తులు కొని తెచ్చుకున్నారు. అది మీకు ఆ పరిస్థితి తగ్గ ఫలితం. కానీ ఎప్పుడైనా కూడా కష్టం ఎక్కువ శాతం ఉండదు, ముందుగా ఈ రాశి వారికి ఉండదు. ఎందుకంటే మీరు చాలా మంచివారు, మంచి మనసున్నవారు. మీ యొక్క మాట చేత కూడా చాలా వరకు బాగుంటుంది. ఎదుటివారికి కష్టం కలిగించాలని చెప్పి ఎప్పుడూ కూడా అనుకోరు. ఎదుటివారిని నష్టపరచాలని చెప్పి అనుకోవడం ఈ రాశి జాతకులకు అసలు చేత కాదు. కానీ ఈ సమయంలోనే భాగ్యస్థానంలో గురు సంచారం జరగటం వల్ల మీకు సంపద అయితే పెరుగుతుంది. ఇది నమ్మండి. ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి, కొత్త అవకాశాలు లభిస్తాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడం అయితే మీ జీవితంలో ఆనందం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వం అన్నీ ముందుగా గమనిస్తే, ఈ రాశిలో జన్మించిన వారు సమతుల్యత, సామర్థ్యం, న్యాయం, సున్నితమైన తాత్కాలికంగా ఉంటుంది. అయితే ఈ రాశివారు అందంగా ఉంటారు, మానసిక ఉత్తేజం ఎక్కువగా ఉంటుంది. ఒకసారి తొందరపాటు నిర్ణయం తీసుకోవడం చేస్తారు. ఈ రాశివారు స్నేహానికి విలువ ఎక్కువ ఇస్తారు. వీరికి స్నేహితులు అయితే అధికంగా ఉంటారు, చాలా నిజాయితీగా ఉంటారు. వీరి జీవితం ఆనందంగా, విలాసవంతంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. జీవితం సమతుల్యతను ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. వీరు చాలా వరకు కూడా ఆనందంగా ఉండాలనుకుంటారు. వీరు చాలా అందంగా ఉంటారు, ఎదుటివారిని ఆకర్షించే విధంగా ఉంటారు. వీరి మాట కూడా అలాగే ఉంటుంది. న్యాయానికి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తూ ఉంటారు. సున్నితమైన మనసుని కలిగి ఉంటారు. ఈ రాశి వారిని చాలామంది గౌరవిస్తూ, ప్రేమిస్తూ, ఇష్టపడుతూ ఉంటారు. కానీ వీరు మాత్రం ఒక్కరినే ప్రేమిస్తూ ఉంటారు. అది నీతిగా, నిజాయితీగా ఉన్నవారిని మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశి జాతకులు ఎప్పుడూ కూడా అటువంటి వారికి ఆకర్షితులవుతూ ఉంటారు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడతారు. అందువల్ల కొంతమందిని వీరు దూరం చేసుకుంటూ ఉంటారు, కొంతమంది వీరిని ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వారికి తెలివితేటలు, ధైర్యం కూడా ఎక్కువే. ఏ పని చేసినా తెలివితో చేస్తారు, బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఒక్కసారి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అవసరాలను బట్టి తీసుకుంటారు. ఈ రాశివారు బంధాలకు, బంధుత్వాలకి విలువ ఎక్కువగా ఇస్తారు. చాలా రొమాంటిక్గా ఉంటారు, భాగస్వాములను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశివారు అందం పైన ఆకర్షణ శక్తిని కలిగి ఉంటారు. అందానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. వీరికి చాలా వరకు కూడా ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. మీరు ఎంత కంఫర్ట్గా ఉంటే ఎదుటివారి గురించి అంత కంఫర్ట్గా అనిపిస్తుంది అన్నట్లుగా వీరి మాటలు, చేతలు ఉంటాయి. చాలా బ్యాలెన్స్డ్గా జీవితాన్ని ఉంచుకుంటారు. పొగడ్తలకు పడిపోరు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉండటం, కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారి దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. సంఘంలో వీరికంటూ మంచి పేరు ప్రతిష్టలు కూడా ఉంటాయి. కష్టపడే తత్వం ఎక్కువగా కలిగి ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలి అనే గొప్ప సంకల్పం ఉంటుంది. వీరికి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి, సంతోషంగా బ్రతకాలని కష్టపడే తత్వం ఉంటుంది. వీరు ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు. వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఈరోజు ఈ సమయంలో, ఈ తిథి నాడైతే ఒక తుఫాన్ లాంటి వార్త అయితే ఈ సమయంలో వినబోతున్నారు. ఈ సమయంలో గోచార ఫలితాల ప్రకారంగా అద్భుతవంతమైన ఫలితాలు రాబోతున్నాయి. భాగ్యస్థానంలో గురువు ఉండటం వల్ల మీకు సంపద, ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయని చెప్పాం కదండి. ఈ సమయంలో మీకు గోచార ఫలితాలు అద్భుతవంతమైన ఇవ్వబోతున్నాయి. గతంలో పడ్డ కష్టానికి పడిన శ్రమకు ఈ సమయంలో మంచి ఫలితం ఒక అవకాశం రూపంలో రాబోతుంది. గతంలో మీరు చేసిన పూజలకు, చేసిన దానాలకి ఈ సమయంలో మంచి ఫలితాలు రాబోతున్నాయి. కుటుంబ సభ్యులతో ఈ సమయంలో మీకున్న విభేదాలు తొలగిపోతాయి.
ఈరోజు బంధం బలపడుతుంది. మీ జీవితంలోకి ఈ రోజున ఒక కొత్త అవకాశం రాబోతుంది. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చిన్నచూపు చూడవద్దు. అప్పుడే మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. గురువు యొక్క అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీ సమయంలో మీరు చేసే ప్రతి పనికి కూడా సమాజ సేవకు మంచి పేరు ప్రతిష్టలు సంఘంలో లభిస్తాయి. పాత బకాయిలు కూడా సమయంలో వసూలవుతాయి. కొందరికి అప్పులు కూడా తీరిపోయే అవకాశం ఉంటుంది. మీకు ఎప్పటి నుంచో ఒక పెద్ద కోరిక, మీ పరిస్థితులను బట్టి ఎప్పటి నుంచో కూడా అనుకూలం వల్ల ఇల్లు కట్టుకోవడం లేదా ఆ పెద్ద కోరిక ఈ సమయంలో ఏదైనా కావచ్చు. వ్యాపారంలో ఉన్న వారికి మంచి లాభం కావచ్చు. కష్టానికి తగ్గ ప్రతిఫలానికి దక్కే విలువ, గౌరవం ఈరోజు వస్తాయి. ఉద్యోగస్తులకి సమయంలో మీ శ్రమకు ప్రశంసలు లభిస్తాయి. మీ పై అధికారులు మీకు ప్రమోషన్స్ ఇస్తారు. అదేవిధంగా మిమ్మల్ని చిన్నచూపు చూసేవారి యొక్క అహం మీద దెబ్బ కొట్టగలుగుతారు. మీ యొక్క బాస్తో కలిసి పనిచేయడం కూడా మీకు ప్రశంసలు దక్కుతాయి. అదేవిధంగా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకి ఉద్యోగపరంగా, వృత్తిపరంగా ఉద్యోగస్తులకు కూడా మీకు ఊహించని ధనలాభం వచ్చే అవకాశం ఉంది. ఈ రోజున డబ్బు మీ చేతికి అందుతుంది. మీ భాగస్వామి మనసుల్ని, భావాలను చెప్పుకోవడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది. ప్రేమలో ఉన్న వారికి సమయంలో మీ మధ్య ఉన్న మనస్పర్ధలు అన్ని రకాలుగా ఇబ్బందులు తొలగిపోతాయి. మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది. వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి ఈ సమయంలో కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ రోజునైతే మీరు ఒక తుఫాన్ లాంటి వార్త వినబోతున్నారు. మీ జీవితం మీ ఎదుగుదల ఆపేయాలని, మిమ్మల్ని కష్టాల పాలు చేయాలని ఇద్దరు వ్యక్తులైతే మిమ్మల్ని నిరంతరం గమనిస్తూ కంకణం కట్టుకొని ఉన్నారు. మీ పక్కనే ఉంటూ మీ రహస్యాలు తెలుసుకుంటున్నారు. వారు ఏదో ఒక విధంగా మీ ఎదుగుదల ఆపేయాలని, మిమ్మల్ని నష్టపరచాలని మీ పైన కుళ్ళు కుతంత్రాలు చేస్తూ మీ యొక్క రహస్యాలను తెలుసుకుంటున్నారు. ఒక ఆడమనిషి, ఒక మగ వ్యక్తి అయితే ఉన్నారు. ఆడ వ్యక్తులు ఎవరో మీకు ఈ సమయంలో తెలుస్తుంది. ఇద్దరు వ్యక్తులకి దూరంగా ఉండండి. మధ్యవర్తిత్వాన్ని మీకు ఎటువంటి ఒక విషయం తెలుస్తుంది. దీని ద్వారా మీరు చాలా బాధపడతారు. అయినా సరే మీకు మంచి జీవితం ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోండి. అటువంటి వ్యక్తులకు ఇకనైనా దూరంగా జరగండి, లేదంటే నష్టపోతారు. ఈ సమయంలో ఇది అతిపెద్ద జాగ్రత్త. చెప్పినా కూడా వినకపోతే ఇక నష్టపోతారు. అలాగే వాహనాలు నడిపేటప్పుడు, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, అనవసరమైన చర్చలు జరిపేటప్పుడు, తెలియని ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు ఇలాంటి విషయంలో ఇంకాస్త ఎక్కువగా జాగ్రత్త తీసుకోండి. నిత్యం హనుమాన్ చాలీసా, శివారాధన చేసుకోవడం మంచి ఫలితాలు వస్తాయి. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని జయ సంతోషి మాతని చిన్న కామెంట్ అయితే చేయండి. నిత్యం దైవనామస్మరణ చేసుకోండి. దైవం ఎప్పుడు మీకు తోడుంటుంది. మీ కష్టాల నుంచి బయటపడేసే మార్గాలు దొరుకుతాయి. శివానుగ్రహం ఎప్పుడు మీ పైన ఉండాలంటే, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీ పైన ఎప్పుడు ఉండాలంటే కంపల్సరీ మీరు శివుడికి అభిషేకం చేయండి. వెంకటేశ్వర స్వామికి శనివారం రోజు తులసిమాలను సమర్పించి పిండి దీపాలను వెలిగించి ఆ దీపారాధన చేయండి. మీకంతా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఆ శివయ్య ఆశీస్సులు, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీపైన, మీ కుటుంబం పైన ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.